కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడి రాక్షసుడిగా మారుతుంటే కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాల రాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే చూడమే ఆటే నా పొగరు. లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. పెద్ద మూవీ షూటింగ్ ఇంకా 4 days లో కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతుంది. అలాగే ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ మూవీని జూన్ 1st week లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని టోటల్ గా 6 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ అయింది. సెకండ్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. రామ్ చరణ్ గారికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఈ మూవీలో విజయశాంతి గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో రామ్ చరణ్ గారు క్రికెట్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. అలాగే రామ్ చరణ్ గారు ఈ మూవీలో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గానే కుస్తీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన థర్డ్ సింగిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.